నో ఆనియన్, నో గార్లిక్, వెరీ టేస్టీ, వెరీ సింపుల్ కర్రీ, దొండకాయ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? మరి ఇవన్నీ వేయకుండా టేస్ట్ ఎలా వస్తుందా అంటారా? చాలా సింపుల్ అండి. ఇదిగోండి మీకోసమే. ముందుగుండా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న సన్నటి దొండకాయ ముక్కల్ని ఇందులోని వేసేయాలి. ఇలా వాటర్ లేకుండా అంతా ఇలా వేసేసి పసుపు, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. కారం అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులోని ఎండుమిర్చి వేసాం కదా, సో ఆ కారమే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా ఈ విధంగా అంతా ఈవెన్గా మిక్స్ చేసేసి గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. చూసారా, ఉప్పు పసుపు చక్కగా కలవాలి కదా. ఇలా మిక్స్ చేసి మూత పెట్టి 10 to 15 minutes తర్వాత ఇలా ఉంది అన్నట్టు మధ్య మధ్యలోని కలుపుతూ ఉండండి. చాలా ఈజీ రెసిపీ అండి. రోటీతో, రైస్తో చాలా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.